ప్రభాస్ కల్కి మూవీ రిలీజ్ అయింది. వరంగల్ ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా సందడి నెలకొంది. థియేటర్ల ముందు ఎక్కడ చూసినా కల్కి మూవీకి సంబంధించినటువంటి ఒక గొప్ప టాక్ నడుస్తుంది. ఎందుకంటే 600 కోట్ల భారీ బడ్జెట్తో నిర్మించినటువంటి ఈ చిత్రం ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుంటుంది. ప్రస్తుతానికి ఇక్కడ అభిమానులు ప్రభాస్ అభిమానులు కూడా ఇక్కడ ఉంటున్నారు. చాలా వరకు వాళ్ళ ఆలోచన విధానం ఎట్లా ఉంది, సినిమా ఎట్లా ఉంది ఒకసారి అనుకుందాం. సార్ చెప్పండి సార్, ఎట్లా ఉంది సార్ సినిమా? మామూలుగా ఎట్లా ఉంది సార్ సినిమా? ఇక్కడ దాదాపు ఒక్కొక్క సినిమా ఎట్లా ఉంది సినిమా? మస్తు ఉందన్న. అంటే మీకు నచ్చిన అంశాలు ఏమున్నాయి అందులో? అన్న ఈ మంచి సినిమా అయితే మస్తు ఉన్నది అదంతా. ఓకే ఓకే, ప్రభాస్ అంటేనే కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఎందుకంటే డార్లింగ్ అందరి మనసులో హృదయాలను కొల్లగొట్టినటువంటి ప్రభాస్ ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. సినిమాలో ఎట్లా ఉంది సినిమా, ప్రభాస్ సినిమా ఇది కల్కి సినిమా అంటే ఇప్పుడు ప్రభాస్ సినిమాకి బాహుబలి రాజమౌళి చూపించిండు, తర్వాత సాహో సినిమా సాహో తర్వాత రాధేవ్ షా ఆదిపురుష్ కొంచెం డిజాస్టర్ అయినాయి. తర్వాత ప్రశాంత్ నీళ్ళు ప్రభాస్ రేంజ్ చూపించిండు. ప్రశాంత్ నీళ్ళను రాజమౌళికి మించి నాగార్జున చూపించబోతాడు. ప్రభాస్ ని ఇంతవరకు చూడలేదు. అట్లాంటి యాక్షన్ మూవీస్ ఉంటాయి. ఇంటర్వెల్ కానివ్వండి సినిమా మాత్రం హైప్స్ వేరే ఉంటాయి. ఇంటర్వెల్ తర్వాత సినిమా మాత్రం హైలైట్ ఉంటుంది. ప్రతి ఒక్క సీన్ మాత్రం మిస్ కాకుండా చూడాలి. మన ఈ థియేటర్ మాత్రం దద్దరిల్లుతుంది. సినిమా మాత్రం ఇంటర్వెల్ కానివ్వండి సూపర్ ఉంటుంది. ఫస్ట్ హాఫ్ మాత్రం మన కంటెంట్ గురించి చూపిస్తాడు, సెకండ్ హాఫ్ మాత్రం రివీల్ చేస్తాడు. ప్రభాసే కాకుండా హేమీలు ఇక్కడ అమితాబ్ బచ్చన్ ఉన్నాడు, అలాగే దుల్కర్ సల్మాన్ ఉన్నాడు, విజయ్ దేవరకొండ ఇట్లాంటి ఒక స్టార్లు ఉన్నారు, అలాగే కమల్ హాసన్. ఇట్లా వీళ్ళలో ఎవరి ప్రత్యేకత ఎట్లా ఉంది? ఎవరి ప్రత్యేకత వాళ్ళకి, ఎవరి క్యారెక్టర్ వాళ్ళకి సూపర్ ఉన్నది. లాస్ట్ కమల్ హాసన్ హైలైట్ ఉంటది. మళ్ళీ విజయ్ దేవరకొండ మాత్రం వీళ్ళు అర్జున్ క్యారెక్టర్ చేస్తాడు, అది హైలైట్ ఉంటుంది. విజయ్ దేవరకొండ ఎంట్రీ బాగుంటది. మన దుల్కర్ సల్మాన్ ప్రభాస్ ని చిన్నప్పుడు కొంచెం రక్షించినట్టు కొంచెం దుల్కర్ సల్మాన్ కొంచెం ఉంటది. మళ్ళీ మృణాల్ ఠాగూర్ ఉంటుంది, మృణాల్ ఠాగూర్ కూడా కొంచెం స్టోరీ మంచిగా ఉంటది. కొంచెం వాళ్ళ చిన్న చిన్న క్యారెక్టర్లు. ఇక్కడ మెయిన్ క్యారెక్టర్ ఏంటంటే మన ఫస్ట్ హైలైట్ ఏంటంటే అశ్వత్థామ క్యారెక్టర్ హైలైట్ ఉంటుంది. తర్వాత మాత్రం ప్రభాస్ భైరవ. సెకండ్ హాఫ్ నుంచి మాత్రం బాహుబలి రికార్డు మాత్రం 1800 కోట్లు కదా. మొత్తం సినిమా థియేటర్ లో అరుపులు కేకలే కనిపిస్తున్నాయి. బాహుబలి రికార్డు మాత్రం బాహుబలి రికార్డు మాత్రం సినిమా ఎట్లా ఉంది? ఈసారి 4000 కోట్లు ఓడుతుంది సినిమా. హాలీవుడ్ గెట్ రెడీ, హాలీవుడ్ కర్ణ ఇస్ కమింగ్. ఇది కొత్తది, ఇక్కడ మీరు ఎక్స్పెక్ట్ చేయలేంది. సెకండ్ హాఫ్ అయితే ర్యాంపేజ్. వాళ్ళకు మార్వెల్ అంటే మన కల్కి ఉంది. ఈ సినిమాటిక్ యూనివర్స్ టెంపర్ విత్ హాలీవుడ్ మార్వెల్ కంటే ఎక్కువగా సినిమా స్టాండర్డ్ హాలీవుడ్ స్టాండర్డ్స్. ఖర్చుకి వెనకాలేదు. ప్రతి సన్నివేశం కూడా డీటెయిల్డ్ గా చేశాడు. దీంట్లో గొప్పగా మీకు ప్రభాస్ అనిపించే సందర్భాలే ఉన్నాయి కాదు, అందరుడు మొత్తం అది అమితాబ్ బచ్చన్, అసలు కమల్ హాసన్ గారు ఉండే చాలా తక్కువైనా చింపేస్తారు. ఇంకా విలన్ అంటే ఎలా ఉండాలి అలా ఉన్నాడు. నీకు ఇప్పుడు కాదు, సినిమాటిక్ యూనివర్స్ లోనే నీకు సినిమా కనబడుద్ది. ఎక్కడికో వెళ్ళిపోయింది సినిమా. మామూలుగా ఉండదు. ఆ విఎఫ్ఎక్స్ కానీ ఏదున్న సినిమా వేరే లెవెల్. అసలు ఈసారి అన్న కొట్టిండు, గట్టి కొట్టిండు అంతే. ఒక్కసారి రివ్యూలు చూడకుండా ఏం చూడకుండా థియేటర్కి వచ్చి మనస్ఫూర్తిగా థియేటర్ చూసి మీరు రివ్యూలు ఇచ్చుకోండి. మీకు మనసుకు మీరు రివ్యూలు ఇచ్చుకోండి. ఒకటి రాజమౌళికి ప్రశాంత్ నీళ్ళకి బ్రహ్మరాధం పట్టిల్లు తెలుగు ఇండస్ట్రీ. ఈసారి మాత్రం నాగార్జున బ్రహ్మరాధం పడతారు. రాజమౌళి ఉండరు, ప్రశాంత్ నీళ్ళు ఉండరు. ఫస్ట్ ఎవరు ఉంటారు నెంబర్ 1 అంటే మన ఆ నాగార్జున తర్వాత ఇవ్వాలని ఉంటారు. ఫస్ట్ వీళ్ళందరికి మించిన డైరెక్టర్ నాగార్జున ఉంటారు. మీకు ఎట్లా అనిపించింది? మహాభారతం ఎపిసోడ్స్ మాత్రం పగిలిపోయినాయి. ఇప్పటి వరకు రాజమౌళితో అనుకున్నాం, రాజమౌళికి మొగుడు వచ్చిండు. మహాభారతం ఇప్పటి వరకు రాజమౌళి తీయాలనుకున్నాం, కానీ నాగిమావ వచ్చిండు. చూసుకోండి, గెట్ రెడీ. అందరు పోతారు, రెడీగా మించిన వాళ్ళు లేరు అన్న. సినిమా మాత్రం మామూలుగా లేదు, పలిగిపోయింది అనుకో. దాదాపు ఇక్కడ ఎంతో ఒక రకమైనటువంటి ఎన్వైరన్మెంట్. ఎందుకంటే ఈ సినిమా ఇప్పటి వరకు మార్వెల్ లాంటి సీక్వెన్స్ లాంటి సినిమాలు అంతే బాలీవుడ్ కాదు, టాలీవుడ్ ని కూడా షేక్ చేసేటువంటి టాలీవుడ్ కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో వెళ్ళేటువంటి పరిస్థితి కనిపిస్తుంది అంటున్నారు. ఇప్పటికైతే ఫ్యాన్స్ కూడా చాలా అద్భుతమైనటువంటి ఒక అనుభూతి గజలోనే అవుతున్నటువంటి వాళ్ళ మొగాలు చూస్తూనే అర్థమవుతుంది. ఇంత గొప్ప సినిమా నాగార్జున అంటే మనకు ఒక హాలీవుడ్ లెవెల్ డైరెక్టర్ కూడా మనకున్న ఒక అనుభూతిని వ్యక్తం చేస్తున్నారు. చెప్పండి సార్, ఎట్లుంది మీకు సినిమా? సూపర్ డూపర్ హిట్. 200 కోట్లు పక్క. హైలైట్స్ మొదటి రోజే పక్క. ప్యాన్ ఇండియా స్టార్ అంటేనే ప్రభాస్. ఓకే, మీకు దీంట్లో ఎక్కువ నచ్చినటువంటి అంశాలు ఏమున్నాయి సినిమాలో? ఇలా ప్రభాస్ క్యారెక్టర్ చాలా బాగున్నాయి.
హైలైట్గా నిలిచింది. ఓకే, ఇప్పుడు దీంట్లో హేమా హేమీలు ఉన్నారు, అమితాబ్ బచ్చన్ ఉన్నారు, ప్రభాస్ ఉన్నారు, అలాగే మన కమల్ హాసన్ ఉన్నారు. ఇట్లాంటి నాగశ్విన్ డైరెక్షన్ గొప్ప గొప్ప హేమా హేమీలు అంతా దీంట్లో ఉన్నారు. భారీ బడ్జెట్. దీంట్లో మీకు సినిమా మొత్తంలో ఓవరాల్ గా ఈ బిట్ బాగుంది అన్నటువంటి సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఇలా ఇంటర్వెల్ సీన్ అయితే హైలైట్గా నిలిచింది. లాస్ట్ సీన్ హైలైట్గా. చాలా మంది మీరు సినిమా చూసారా అన్న? చూసారా? చూడడానికి వచ్చారు. ఓకే ఓకే, చాలా వరకు అయితే ఇక్కడ సినిమా చూడడం కోసం దాదాపు ఉదయం నుండే పడిగాపులు కాస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ప్రభాస్ సినిమా అంటేనే తమ డార్లింగ్ సినిమా చూస్తున్న విధంగా కనిపిస్తుంది. మొత్తానికి ఈ సినిమా చూసినటువంటి ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా థియేటర్లు దద్దరిల్లిపోతున్నాయి. ఎంతో మంది కూడా వాళ్ళు ఒక అనుభూతికి లోనవుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. సినిమా ఇప్పటి వరకు ఉన్నటువంటి రికార్డులన్నీ బ్రేక్ చేస్తుందంటున్నారు. ఇప్పటి వరకు ఏ సినిమా తెలుగులో రాని విధంగా, అంటే ఒక్కొక్క సినిమా వచ్చినప్పుడు ఒక్కొక్క క్రెడిబిలిటీ ఉండేది, కానీ ఈ సినిమా అన్ని రికార్డులను బ్రేక్ చేస్తుంది. నా భూతో నా భవిష్యత్ అన్నటువంటి ఒక కాన్సెప్ట్కు కల్కి సినిమా తెరదీస్తుంది అంటున్నారు. రాబోయే రోజుల్లో కూడా ఇట్లాంటి సినిమా రావాలంటే కూడా ఒక అద్భుతమైనటువంటి పరిజ్ఞానం ఉండాలి. అది నాగశ్విన్ లాంటి గొప్ప డైరెక్టర్లకు సాధ్యమైంది అంటున్నారు. రాజమౌళి అలాగే మిగిలిన గొప్ప గొప్ప డైరెక్టర్లు చేయలేని విధంగా అంతకు మించి కూడా నాగశ్విన్ తమ డైరెక్షన్లో కల్కి సినిమాను అత్యంత గొప్పగా చూపించారంటున్నారు. ఇలా ఒక్క సందర్భం కాదు, సినిమా మొత్తం ప్రతిదీ ఎక్కడ చూసినా కానీ చాలా గొప్ప గొప్ప అంశాలు ఉన్నాయి. అలాగే ప్రభాసే కాదు, ఇక్కడ ప్రభాస్తో పాటు ఇక్కడ అమితాబ్ బచ్చన్ కూడా ఇక్కడ చాలా కీ రోల్ పోషించారు. అలాగే దుల్కర్ సల్మాన్ కూడా చాలా కీ రోల్ పోషించారు. ఇక్కడ విజయ్ దేవరకొండ, అంటే అంత సూపర్ స్టార్డమ్ కూడా ఇందులో సినిమాలో ఉండడంలో ప్రతి ఒక్కరు ఎవరి అభిమానులు వాళ్ళకు ఉన్నారు. కానీ ప్రభాస్ సినిమాలో ఇంత గొప్ప ఎన్వైరన్మెంట్ ఉందన్నటువంటి ఒక వాతావరణం అయితే కనిపిస్తుంది. మీరు చూసారా సినిమా ఎట్లుంది? సూపర్ బ్లాక్ బాస్టర్. ఇక దాదాపు అంటే సినిమా అంటేనే ఒక థియేటర్కి వస్తే చూస్తేనే అదొక గొప్ప సినిమాగా అంటున్నారు. బయట అంటే ఓటీటీలో చూసేదానికంటే ఒక సినిమా చూసినటువంటి అనుభూతి థియేటర్లోకి వస్తేనే తమకు అంత గొప్పగా అనిపిస్తున్న ఒక ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. హనుమకొండ అమృత థియేటర్ నుండి కెమెరా పర్సన్ రాజుతో వెంకటరత్నం, RTV వరంగల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.